ముడేసుకోండి బెలూన్ ప్లేస్ చేసి ఇక్కడ చూసారు కదా ఇవి 6 పైప్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి డెకరేషన్స్ అండ్ గిఫ్ట్స్. ఈ రోజు మనం ఈ ప్రోడక్ట్ ఏంటంటే బెలూన్ స్టాండ్ అనమాట. యాక్చువల్ గా మనం మన ఇన్స్టా రీల్స్ లో మీరు ఆల్రెడీ చూసుంటారు. చిన్న స్టాండ్ అనేది ఇది 7 పైప్స్ తో స్టాండ్. హైట్ అనేది చాలా తక్కువ వస్తుంది, ఎంత వస్తుంది. చాలా మంది మనకి రిక్వెస్ట్ చేశారు అనమాట పెద్ద స్టాండ్ కోసం. అందుకే మనం 13 స్టిక్స్ కి స్టాండ్ తెచ్చాం అనమాట. ఇది నుంచి 13 స్టిక్స్ ఉంటుంది, చూసారు కదా 13 స్టిక్స్ మోడల్. అండ్ పైన పెద్ద వస్తుంది. ఇది డెకరేషన్స్ కి చాలా బాగుంటది అనమాట. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఫిట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా అన్ని 13, కింద ఒక 6, పైన ఒక 6 అండ్ పైన ఒకటి పెద్దది వస్తుంది అనమాట. మొత్తం కూడా 13 వస్తుంది. ఇందులో మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు, అంటే కదలకుండా ఇది పడిపోకుండా వాటర్ వేసుకోవచ్చు. అంటే బెలూన్స్ అని పెట్టిన తర్వాత బరువు ఎక్కువైపోయి ఇది అటు ఇటు మూవ్మెంట్ అవ్వచ్చు అనమాట. అందుకే ఈ కింద ఏదైతే ఉందో ప్లాస్టిక్ది అందులో క్యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసి అందులో వాటర్ వేసుకొని క్యాప్ వేసేసుకుంటే ఇది స్టడీగా ఉంటుంది అనమాట. ఇది బెలూన్ డెకరేషన్స్ లో బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో ఎవరైతే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట పర్పస్. నేను ఇప్పుడు మీకు ఒకటి అన్బాక్స్ చేసి నేను ఎలా ఫిట్ చేయాలనేది క్లియర్ గా చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ముందుకు రండమ్మా. చూడండి, మీకు ప్యాక్ అనేది ఇలా వస్తుంది అనమాట. నేను ఇది మొత్తం అంతా ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా ఇది బేస్ అనమాట, కనబడుతుంది కదా ఇది బేస్. చూడండి, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ దగ్గర అన్నమాట. ఈ క్యాప్ చూసారా, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసి ఇలా తీస్తే ఈ క్యాప్ అనేది ఓపెన్ అయిపోద్ది. చూడండి, ఈ క్యాప్ ఉంది చూసారా, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు ఏంటంటే ఇది పడదనమాట. ఇప్పుడు చూసారా డెలికేట్ గా ఉంది, వాటర్ వేయడం వల్ల ఇది కదలదు అనమాట, స్టడీగా ఉంటుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసి మనం ముందు వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఇందులో వచ్చే ఐటమ్స్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఇది ఒకటి వస్తుంది బేస్. నెక్స్ట్ మొత్తం 20 పైప్స్ వస్తాయి అనమాట. చూడండి, మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. పైప్స్ ఇవన్నీ కూడా చూసారు కదా, ఇవి 6 పైప్స్. ఇవి చూసారు కదా, అంటే బాగా చిన్నవి అనేవి 6 పైపులు ఇచ్చారు. కొంచెం మీడియం పైప్స్ అంటే దానికన్నా కొంచెం పెద్ద పైప్స్ అనేది 12 పైపులు. అండ్ ఇవి కొంచెం లావుగా ఉన్నాయి, వీటితో పోలిస్తే కొంచెం లావుగా ఉన్నాయి. ఇవి 2 పైప్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి మిడిల్ స్టెమ్ అనేది 2 పైప్స్. చూసారు కదా, ఇవి 2 పైప్స్. మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇవన్నీ కూడా బెలూన్ క్యాప్స్ అనమాట. ఇవి చూపించాను ఇక్కడ నా వైపు. ఇవన్నీ కూడా బెలూన్ క్యాప్స్, అంటే మొత్తం 13 బెలూన్ క్యాప్స్ పెద్దదాంతో కలిపి. అండ్ ఆల్సో ఇవి జాయింటర్స్, అండ్ ఇవి కూడా జాయింటర్స్. ఇవి మనకు వచ్చే ఐటమ్స్ అనమాట. ఒకసారి ఇలా చూపించండి అమ్మా. ఇవన్నీ కూడా మనకు వచ్చే ఐటమ్స్ అనమాట ఈ ప్యాకెట్లో. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం దూరంగా. ఫస్ట్ ఇందులో వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇది స్టడీగా ఉంటుంది. దీని తర్వాత ఇలాగా మనం ఫస్ట్ ఒక పైప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ పెద్ద పైపులకి 2 కనెక్టర్స్ అనేవి ఇస్తారనమాట. ఇది మధ్యలో కనెక్టర్, ఇది ఈ కనెక్టర్ పెట్టేసి ఫిక్స్ చేసిన తర్వాత ఇంకో కనెక్టర్ ఉంది కదా, దీని మీద ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్న చిన్న పైప్స్ కనబడుతుంది చూసారా, 6 పైప్స్. ఇక్కడ ఈ పైప్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఇలాగే పైన కూడాను ఇలాగే ఈ పైప్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. నేను ఇప్పుడు ఈ పైప్స్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇవి చూడండి, చాలా చిన్న చిన్న కనెక్టర్స్ అనేవి ఇచ్చారు. ఈ కనెక్టర్స్ మనం యూజ్ చేసి ఈ పైప్స్ అన్నిటికీ జాయింట్ చేసుకోవాలంటే ఇవన్నీ విడదీసేయాలి. ఫస్ట్ నేను విడదీస్తాను చూడండి. విడదీసిన తర్వాత ఇప్పుడు చూడండి, పెద్దవి 12 ఇచ్చారు, చిన్నవి 6 ఇచ్చారు కదా. ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకోవాలి. ఫస్ట్ ఒకటి పెద్దది తీసుకున్నాం. పెద్దది తీసుకొని దీనికి కనెక్ట్ చేసి చిన్నది ఒకటి కనెక్ట్ చేస్తాం అనమాట. చూసారు కదా, ఇది ఒక పెద్ద పైప్ లాగా తయారైంది కదా. అలాగే అన్ని కూడా అలాగే చేయాలి. చూసారా, ఇలా కనెక్ట్ చేస్తే ఇప్పుడు చిన్నది పెద్ద కలిపి ఒక స్టిక్, ఇలా మనకి 6 స్టిక్స్ అనేవి అయ్యాయి. అండ్ ఆల్సో ఇందులోనే పెద్ద కనెక్టర్ ఒకటి ఇస్తారు. ఈ పెద్ద కనెక్టర్ దేనికంటే ఈ లావ్ పైప్స్ ఉన్నాయి కదా, ఈ లావ్ పైప్స్ కనెక్ట్ చేయడానికి. చూడండి, ఇది కూడా కనెక్ట్ చేస్తాను నేను. ఇది కనెక్ట్ చేస్తాను చూసారా, ఇది ఒకటి స్టిక్ లా తయారైంది. అండ్ ఇవి ఒక 6 స్టిక్లు ఇప్పుడు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇవి ఒక 6 చూసారు కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ మధ్యలో అనేది లావు పైప్ అనమాట. నేను లావుది ఒకటి ఉందని చెప్పాను చూసారా, లావుది ఇలా ఫిక్స్ చేసాం ఫస్ట్ మధ్యలో. ఓకే, చూసారా, ఇప్పుడు ఈ లావు ఈ ఫస్ట్ పెద్దది ఇది ఒకటి అనమాట. ఇప్పుడు చూడండి, నేను మీకు ఏం చెప్పాను, ఇప్పుడు జాయిన్ చేసిన తర్వాత ఇవి ఒక 6 ఉన్నాయి కదా, జాయిన్ చేయని ఒక 6 ఉన్నాయి కదా. అంటే పైన జాయిన్ చేసిన 3, జాయిన్ చేయలేని 3 ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి జాయిన్ చేసింది పెద్ద స్టిక్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ ఫిక్స్ చేసామంటే ఒకటి నుంచి దాని ఆపోజిట్ లో ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 2 ఫిక్స్ చేశాను కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి ఫిక్స్ చేస్తున్నాను, మొత్తం 3 అనమాట. అంటే ఇవి జాయిన్ చేసినవి అనమాట. అంటే జాయిన్ చేసినవి నేను 3 ఫిక్స్ చేశాను పై దాంట్లో. అండ్ ఇప్పుడు జాయిన్ చేయలేనివి 3 చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఖాళీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ జాయిన్ చేయలేని 3 ఫిక్స్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి. ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్లో కూడా అలాగే ఫిక్స్ చేయాలి. చూసారా, ఇప్పుడు మనం స్టాండ్స్ అనేవి ఫిక్స్ చేస్తాం. ఇప్పుడు దీని మీద బెలూన్ క్యాప్స్ అనేవి ఫిక్స్ చేయాలి. అవి కూడా నేను ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. దగ్గర కొంచెం చూడండి, ఒక్కొక్కటిగా ఫిక్స్ చేస్తున్నాను చూడండి. ఎక్కడైతే పైప్స్ ఉన్నాయో అక్కడ బెలూన్ క్యాప్స్ అనేవి ఫిక్స్ చేయాలి. మొత్తం అంతా కలిపి టోటల్గా 13 క్యాప్స్ అనేవి ఇస్తారు పెద్ద క్యాప్తో కలిపి. చూడండి, ఇది పెద్ద క్యాప్. ఈ పెద్ద క్యాప్ అనేది ఇక్కడ ఫిక్స్ చేయాలి. మిగిలినన్ని కూడా చిన్న క్యాప్సే.
పెద్ద క్యాప్లో పెద్ద బెలూన్ ఫిక్స్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం వాటర్ వేయలేదు కాబట్టి ఇది కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అదే కింద బేస్కి కొంచెం వాటర్ వేసేస్తే అది స్టడీగా నించుంటుంది. చూసారు కదా ఎలాగొచ్చిందో. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చూడడం కూడా బాగుంటుంది. అండ్ బెలూన్ డెకరేషన్ అప్పుడు కూడా వావ్ ఫ్యాక్టర్ అనేది ఇందులో కనబడుతుంది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మీరు డెకరేషన్స్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే డెకరేషన్స్ అలా చేసుకుంటుంటే మీకు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకుంటారు కదా, ఇలా పిల్లర్స్ లాగా బాగుంటుంది అనమాట. నేను ఒక బెలూన్ అనేది దీనికి పెట్టేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అలాగే అసలు బెలూన్ ఎలా టై చేస్తారనేది ఒకటి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఈ బెలూన్ నుంచి ఈ స్టాండ్కి పెట్టి అసలు బెలూన్స్ అనేవి ఎలా పెడతారు అనేది మీకు చూపిస్తాను. మీరు అన్నీ కూడా ఈక్వల్ సైజులో కానీ బ్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చూడడానికి ఈక్వల్గా కనబడుతుంది అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెలూన్ ఎలా అయ్యింది కదా, దీన్ని ఇక్కడ ముడేసుకుంటారు. మీరు ముడేసుకున్నాక దగ్గరన్నామా చూడండి. ఇప్పుడు నేను ఈ క్యాప్కి ఈ బెలూన్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బెలూన్ ఇప్పుడు ఇలా పైన ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇదైతే బెలూన్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఈ క్లిప్ ఇప్పుడు ఇలా చుట్టేసుకొని ఒక రౌండ్ చుట్టేసి చూడండి, రౌండ్ చుట్టేసి క్లిప్కి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ బెలూన్కి అనేది అది స్టాండ్కి అనేది ఈ బెలూన్ ఎలా ఫిక్స్ అయిపోద్ది. నోడి ఈ స్టాండ్కి బెలూన్ ఫిక్స్ అయిపోద్ది. అలాగే ప్రతి క్లిప్ కూడా మీరు ఇలాగే బెలూన్స్ పెట్టుకుంటే ఇలాగే ఫ్లవర్ లా కనబడుతుంది అనమాట. ఇది బెలూన్ ఫ్లవర్స్ లా కనబడుతుంది స్టాండ్ అనేది. దీన్ని అందుకే ఫ్లవర్ బెలూన్ స్టాండ్ అని అంటారు. చూడడం కూడా చాలా బాగుంటుంది. ఇలాగే కొత్త ప్రొడక్ట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.